మీ జోబులో ఉండే నోటు మీద మన జాతీయ జెండా మధ్యలో ఉండే చక్రం వెనుక ఒకప్పుడు రక్తం ఏర్లై పారించిన ఒక రాజు కథ ఉందని మీకు తెలుసా? 99 మంది సొంత అన్నతమ్ములను చంపి సింహాసనం ఎక్కాడని ప్రజలు ఒకప్పుడు భయంతో చండాశోకుడు అని పిలిచేవారని చరిత్ర చెబుతుంది. కానీ అదే వ్యక్తి చివరికి కత్తి వదిలేసి శాంతి మార్గంలోకి ఎలా వచ్చాడు? భారతదేశం మొత్తం గర్వంగా చెప్పుకునే సామ్రాట్ అశోకుడు ఎలా అయ్యాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చరిత్రలో రాజులు చాలామంది ఉన్నారు. యుద్ధాలు గెలిచిన వాళ్ళు ఉంటారు, రాజ్యాలు ఏలిన వాళ్ళు ఉంటారు. కానీ యుద్ధం గెలిచాక ఆ గెలుపు చూసి ఏడ్చిన ఏకైక రాజు అశోకుడు. అందుకే ఈరోజు మన చరిత్రలో నిలిచిపోయాడు. మౌర్య వంశంలో పుట్టిన అశోకుడు చిన్నప్పటి నుండి చాలా ధైర్యవంతుడు, అంతే కోపిష్టి కూడా. అధికారం కోసం తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే రకం. బిందుసారుడి తర్వాత పాటలిపుత్ర సింహాసనం కోసం భయంకరమైన పోరాటం జరిగింది. అందుకే మొదట్లో అందరూ అతన్ని చూసి భయపడేవారు. క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో అశోకుడు కళింగ రాజ్యం మీద దండెత్తాడు. అది సమానమైన యుద్ధం కాదు. లక్షల మంది పైగా సైనికులు చనిపోయారు, మరో 1,50,000 మంది బందీలయ్యారు. యుద్ధం అయ్యాక రణరంగాన్ని చూడటానికి వెళ్ళిన అశోకుడికి అక్కడ చూసిన శవాల గుట్టలు కనిపించాయి. అక్కడి దయానది నీళ్లతో కాదు, రక్తంతో ప్రవహించిందంట. ఆ దృశ్యం చూసి అశోకుడు గుండె కదిలిపోయింది. నేను గెలిచింది రాజ్యానా లేక శ్మశానానా అని మదనపడ్డాడు. అదే తన యొక్క చివరి యుద్ధం. అశోకుడు తన కత్తిని కింద పడేశాడు. హింస ద్వారా వచ్చిన విజయం నిజమైన విజయం కాదని తెలుసుకున్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. యుద్ధ బేరి మోగించిన చోటే శాంతి మంత్రాన్ని జపించాడు. కేవలం తను మారడమే కాదు, తన పిల్లలైన మహేంద్రుడు, సంఘమిత్రను శ్రీలంక లాంటి దేశాలకు పంపి ప్రపంచానికి శాంతి పెంచాడు. సరే, ఇదంతా ఓకే, ఇదంతా చరిత్ర. కానీ ఈరోజు మనకేంటి దీనివల్ల ఉపయోగం అనే మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రపంచంలో మొదటిసారిగా మనుషులకే కాదు జంతువులకు కూడా ఆసుపత్రులు కట్టించింది అశోకుడే. రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడు, బాటసార్ల కోసం సత్రాలు కట్టించాడు. ఇవన్నీ మొదలుపెట్టింది ఈయనే. ఈరోజు మనం వెల్ఫేర్ స్టేట్ అని ఏదైతే అనుకుంటున్నామో దానికి పునాది వేసింది అశోకుడే. అందుకే స్వతంత్రం వచ్చాక మన నాయకులు ఏ రాజు యొక్క గుర్తును తీసుకోలేదు. శాంతికి చిహ్నమైన అశోకుడి ధర్మచక్రాన్ని మన జెండాలో పెట్టుకున్నారు. ఆయన సింహాలనే మన అధికార చిహ్నంగా తీసుకున్నాం. అశోకుడి జీవితం మనకు చెప్పేది ఒకటే: తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పు తెలుసుకుని మారడంలోనే నిజమైన గొప్పతనం ఉంది. కత్తి పెట్టిన చేతిలోనే కలం పెట్టి శాసనాలు రాశాయి. అందుకే ఆయన అశోక ది గ్రేట్ అయ్యాడు. మరి అశోకుడు మార్పు గురించి మీరేమంటారు? యుద్ధం గెలిచి వదిలేసిన రాజులు ఇంకెవరైనా మీకు తెలుసా? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన చరిత్రను నలుగురికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.